నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు శ్రీయా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అదానీ గ్రూప్ విరాళం వెనక్కిచ్చిన ప్రభుత్వం విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చర్యలు హైదరాబాద్ బావర్చి బిర్యానీలో సిగరెట్ హోటల్ వ్యవహారంపై బాధితులు ఆగ్రహం మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ డిసెంబర్లో యువ కెరటాలు నిర్వహణ నటుడు విజయ్ దేవరకొండకు మరో ఘనత రౌడీ వేర్ కు అవుట్లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలో మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగులో నీరు రావడంతో స్థానికులు కలవరపడ్డారు. జీడిమెట్ల పారిశ్రామిక వార్డును ఆనుకుని ఉండటం కారణంగా వెంకటాద్రి నగర్లో గత రాత్రి నుంచి మ్యాన్ హోల్లో ఎరుపు రంగు నీరు వస్తుంది. అధికారులకు సమాచారం అందించడంతో పీసీబీ ఆఫీసర్లు వచ్చి ఇది కెమికల్ వాటర్ అని తెలిపారు. ఏదైనా రంగు నీళ్లలో కలిపారా అని పరిశీలించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే ఇలాంటి వాటర్ వదులుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. డ్రైనేజీ నిండిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై బల్దియా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నటుడు విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు అరుదైన గౌరవం దక్కింది. అవుట్లుక్ ఇండియా బిజినెస్ అవార్డు సాధించి మరోసారి ప్రత్యేకత చాటుకుంది. యూత్ లో ఈ బ్రాండ్ కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా అవుట్లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డు రౌడీ వేర్ బ్రాండ్ గెలుచుకుంది. విజయ్ దేవరకొండ తరపున ఆనంద్ దేవరకొండ ఈ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొని బహుమతి స్వీకరించారు. విజయ్ సోషల్ మీడియా వేదికగా ఈ అవార్డుపై స్పందించారు. రౌడీ వేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా మార్చిన రౌడీస్ తో పాటు తన రౌడీ వేర్ టీమ్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇలాగే సక్సెస్ఫుల్ గా రౌడీ వేర్ ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. స్టైలింగ్ మేకోవర్ లో తనకున్న ఫ్యాషన్ తో రౌడీ వేర్ బ్రాండ్ ను ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్ కు రీచ్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పాలమూరు ఎన్టీఆర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అయ్యప్ప మాలధారులు
శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిట్టూరు నాగమణికంఠ, వానపల్లి సూర్య జనార్దన్, మల్లెల వీరబాబు సైకిల్ యాత్రగా పయనమయ్యారు. సుమారు 1400 కిలోమీటర్లు వీరు పయనించనున్నారు. వీరిని తోటి స్వాములు ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని ఆరంభించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు కాలనీలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం వద్ద నుంచి అయ్యప్ప స్వామివారి యొక్క దీక్షను చేపట్టి స్వామివారి యొక్క దర్శనార్థమై శబరిమల యాత్రగా 1400 కిలోమీటర్లు సైకిల్ మీద స్వామివారి యొక్క దర్శనానికి బయలుదేరి వెళ్ళారు స్వాములు. ఆ ముగ్గురు స్వాములకి కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారు చేసే వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆ ముగ్గురు స్వామిని కూడా పొలమూరు కాలనీ నుంచి సహచర స్వాములందరూ కూడా ఆ స్వామి ముగ్గురికి కూడా తోడై ఉండి ఆ పొలమూరు గ్రామ ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలతో ఆ స్వాములు యాత్రగా బయలుదేరి వెళ్ళారు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప. రాజమండ్రిలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా రక్షక్ టీం పాల్గొని అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని వారు అన్నారు. ఈ విషయాల్లో పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని వారు తెలిపారు. మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్లో యువ కెరటాలు వేడుకలకు సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. యువతలో స్ఫూర్తిని నింపేలా డిసెంబర్ మొదటి వారం నుంచి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధిని దోహదపడేలా ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివల్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ రెండు ఈవెంట్ల నిర్వహణపై స్థానిక R&B అతిథి గృహంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ D.K. బాలాజీతో పాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ హాజరయ్యారు. నుంచి 2019 వరకు మేము చేసినటువంటి యూత్ కోసం యువతలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం యువ కెరటాల ప్రోగ్రాం కూడా మరి స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సంబంధిత అధికారులతో అంటే యువతలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహం రావాలి. నిర్వీర్యమైపోయారు, చదువుకుంటే మాకేమొస్తుంది అన్న టైప్లో పిల్లలు అన్ని రకాలుగా కూడా నష్టపోయారు. అదే కాకుండా వేరే రకమైనటువంటి ఆలోచనతో గంజాయి, డ్రగ్స్, గత పాలకులు చేసినటువంటి పాపాలకి చాలామంది యూత్ వాళ్ళ జీవితాలను కోల్పోయారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా ఒక అవగాహన కలిగించడానికి యువతలో కూడా ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి యువ కెరటాల ప్రోగ్రామ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో చేస్తున్నాం. అదే కాకుండా టూరిజం కింద బందర్ బీచ్లో ఫిబ్రవరి మాసంలో బీచ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయడానికి నిర్వహణ కార్యక్రమాలు ఏ రకంగా చేయొచ్చు అనేది గతంలో ఉన్నటువంటి అనుభవాలతో 2018లో ఫస్ట్ టైం బందర్ చరిత్రలో ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ చేసాం. దాదాపు 3 రోజుల ప్రోగ్రాం అనుకుంటే అదనంగా ఇంకో 2 రోజులు అదనంగా కూడా నడిచినాం.
ఆ రకంగా ఆ రోజున ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మంది ఆ 3 డేస్లో రావడం, టౌన్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. మరి అలాంటి ఒక ఫోకస్ తీసుకురావడానికి, ఒక బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి దాని పాత అనుభవాన్ని, కొత్తదనాన్ని కూడా రంగరించి ఒక మ్యాప్ డిజైన్ చేసుకుని, రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడానికి సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, మేమందరం కూడా కూర్చుని ఇవి ఒక ఫోకస్ బందర్ మచిలీపట్నానికి ఒక హైప్ తీసుకురావడానికి, అలాగే యువత ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ డ్రైన్స్ కానీ, ఇవాళ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ కానీ వేగవంతంగా పరుగులు తీయడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. 2014 నుంచి 2019 వరకు మేము చేసినటువంటి యూత్ కోసం, ఒక యువతలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం యువ కెరటాల ప్రోగ్రాం కూడా మరి స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూప్ కు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని సీఎం అన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించినామని సీఎం అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జరిగిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో భారీగా ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి సమాజం అనుసరిస్తుందని ఆయన అన్నారు. జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ప్రొఫెసర్ జాన్, శ్రీ ఆర్ఏటి మహేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం వడ్డించి ఆయన స్వీకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావులమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా దీక్షాపరులు భక్తులు దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమీరం గ్రామం నుంచి సిసిలి వరకు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో రాష్ట్ర రహదారి వెంబడి సుమారు 8 కిలోమీటర్లు దుర్గంధం వెదజల్లుతుంది. పెద్ద అమీరం గ్రామంలో కాదర్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ లిబర్టీ రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వ్యర్థాలను ప్రధాన పంట కాలువలో బహిరంగంగా వదిలిపెడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీటి వల్ల వ్యర్థాలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ క్వాలిటీలో లీస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భాగ్యనగరానికి తలమానికంగా బిర్యానీ అని చెప్తుంటారు. అయితే అలాంటి బిర్యానీలో కూడా అనేక కల్తీ ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిర్యానీలో పురుగులు, బొద్దింకలు, జంతువుల అవశేషాలు రావడం మనం చూసాం. కొన్ని స్టాళ్లలో ఎక్స్పైరీ అయిపోయిన పదార్థాలను సైతం ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏవో నామమాత్రపు కేసులు బుక్ చేసి జరిమానాలు విధించి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత మరలా వాళ్ళు మామూలుగా తమ బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ పైన అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. సిగరెట్ వచ్చిందా? సిగరెట్ సిగరెట్ అది సాయం తాగిండు కొడుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.